పాకిస్తాన్ కుట్రలను భారత సైన్యం వీరోచితంగా భగ్నం చేస్తుంది. ఈ తరుణంలో భారత సైన్యానికి యావత్ దేశం మద్దతు ప్రకటించింది. అలాగే దేశ రక్షణ నిధికి విరాళాలు కూడా వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దేశ రక్షణ నిధి కోసం విరాళం ఇచ్చారు. పాక్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సింధూర్ ద్వారా త్రివిధ దళాలు ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసింది. అనంతరం భారత పౌరులు సైనిక స్థావరాల లక్ష్యంగా పాక్ దాడులకు పాల్పడుతుంది. అయితే పాక్ దాడులను భారత్ తిప్పికొడుతుంది. ఏమాత్రం సంయమనం కోల్పోకుండా భారత సైన్యం పాక్కు ధీటుగా బదిలిస్తుంది. ఈ నేపథ్యంలో దేశ రక్షణ, పౌరుల భద్రత కోసం కట్టుబడి ఉన్న సైన్యం కోసం అయ్యన్న పాత్రుడు తన 1 నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. 2,17,000 రూపాయలను దేశ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాల ధైర్య సాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న వీర జవాన్లకు సంఘీభావంగా తాను తన 1 నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. దేశభక్తి గల ప్రతి పౌరుడు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరారు.